वज़ीर बल्दी नज़्म व नस्क़ KTR ने कहा कि हुकूमत तेलंगाना बल्दी नज़्म व नस्क़ के तहत CM-KCR की क़यादत में शहरी तरक्की के इक़दाम कर रही हैं। उन्होंने कहा कि हमने गुज़िश्ता इजलास में इसी ऐवान में म्यूनसिपल एक्ट को मंजूरी दी, जिससे बल्दी नज़्म व नस्क़ के शोबे में नुमायां तब्दीलियां आ रही हैं। KTR ने कहा, हम किसी एक तब्दीली कर रहे हैं। कानून साज असेंबली में वज़ीर KTR ने म्यूनसिपल बजट के बारे में तफसीलात से वाकिफ करवाया। उन्होंने कहा कि तेलंगाना भी मुल्क में तेजी से तरक्की करने वाली रियासतों में से एक है। मुस्तकबिल में शहरी आबादी 50% तक पहुंचने का इम्कान है। हम इसके मुताबिक इंफ्रास्ट्रक्चर और सहूलियात मुहैया कर रहे हैं। రెండు మూడు సంవత్సరాలుగా ఒక ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి పట్టణాలు నగరాల్లో ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావడమే ఒక లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష అందులో కేవలం ప్రజాప్రతినిధులకి విధులు నిర్దేశించడమే కాకుండా అధికారులకు బాధ్యతలను మరి గుర్తు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వారి కార్యనిర్వహణలో భాగంగా మరి నిధులను సైతం అందిస్తూ ప్రజాసేవలో ఈ పురపాలనలో ప్రజాసేవలో అందరూ కూడా కలిసి వచ్చే విధంగా అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అందులో అత్యంత ముఖ్యమైన అధ్యక్ష ఈరోజు పట్టణీకరణ అత్యంత వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అధ్యక్ష. ఈరోజు మన జనాభా చూసినట్టయితే రాబోయే 5 నుంచి 7 ఏళ్ల కాలంలో ఒక అంచనా ప్రకారం మరి మెజారిటీ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ మైట్ యాక్చువల్లీ బీ ఇన్ టౌన్స్. అంటే రాబోయే 7 ఏళ్ల తర్వాత 51% జనాభా తెలంగాణలో మరి పట్టణ ప్రాంతాలకే వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి పట్టణీకరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. కాబట్టి పట్టణాల్లో మౌలిక వసతులు కానీ ఇక్కడ జీవన ప్రమాణాలు కానీ ఆ జీవన ప్రమాణాలు నిర్దేశించే ముఖ్యమైన తాగునీరు కానీ పారిశుద్ధ్య నిర్వహణ కానీ వీటికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పోతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారి ఆలోచన మేరకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారి సహకారంతో ప్రతి నెల టంచనుగా ఒక్క నెల కూడా తప్పకుండా మరి 148 కోట్ల రూపాయలను మరి ప్రభుత్వం విడుదల చేస్తా ఉంది అధ్యక్ష. ఇందులో GHMCకి 78 కోట్ల రూపాయలైతే రాష్ట్రంలోని ఇతర పురపాలికలన్నిటికీ కలిపి మరొక 70 కోట్లు కూడా ప్రతి నెల టంచన్గా విడుదల చేస్తా ఉన్నాం అధ్యక్ష. పోయిన సంవత్సరం ఈ కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బంది పాలైనప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా ఒక్క నెల కూడా ఆగకుండా ఇటు ఆర్థిక మంత్రి గారు అటు ముఖ్యమంత్రి గారి మరి మార్గనిర్దేశంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు కలిపి 1766 కోట్లు పోయిన సంవత్సరం విడుదల చేసిన మాట కూడా నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా అధ్యక్ష. ఈ నిధులతో ప్రధానంగా నేను ఇందాక తమ దృష్టికి తీసుకొచ్చినట్టు పారిశుద్ధ్య నిర్వహణ కానీ పార్కులు కానీ మార్కెట్ల నిర్మాణం కానీ క్రీడా స్థలాలు కానీ వైకుంఠ ధామాలు కానీ మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రజా ఉపయోగమైన కార్యక్రమాలనే మనం చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా ఒక ఆలోచనతో ఒక దృక్పథంతో ఏ రకంగానైతే వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో 6 నెలల కాలంలో 2600 రైతు వేదికలు నిర్మాణం చేసినాం అధ్యక్ష. ఈ సంవత్సరం మేము ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా మాకు తగిన మొత్తంలో బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించారు. ఆర్థిక శాఖ మంత్రి గారు 500 కోట్ల రూపాయలు మరొక ఛాలెంజ్ గా తీసుకొని రాబోయే 6 నెలల కాలంలోనే రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో ఒక ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను కూడా కట్టబోతా ఉన్నామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులందరికీ తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.